హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా శ్రీ బలభీమ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతుల సమక్షంలో పాలాభిషేకం చేశారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి రైతుల సమక్షంలో అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నియోజకవర్గానికి 5 సార్లు ప్రాతినిధ్యం వహించిన నేను అభివృద్ధి చేయలేకపోయానని, కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ టీపీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని సంకల్పంతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాత్రింబవళ్లు అహర్నిశలు కష్టపడి రేవంత్ రెడ్డిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగిందన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎంతో కీర్తిని ఇక్కడ ప్రాంతానికి తీసుకురావడం సంతోషకరమన్నారు. అందుకు రేవంత్ రెడ్డికి మంచి పేరు, నియోజకవర్గానికి గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుండి కృషి చేయాలని కోరారు. రేవంత్ రెడ్డి తీసుకువస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, అందులో భాగంగానే ఉచిత ఆర్టీసీ బస్సు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ ఇలాంటి పథకాలు ప్రజలకి తీసుకువచ్చి చైతన్యం తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో పిఎస్సిహెచ్ చైర్మన్ కట్కెం శివకుమార్, మాజీ జెడ్పీటీసీ ఏనుగుల భాస్కర్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నయ్యం, ఆయా గ్రామాల తాజా మాజీ సర్పంచులు పర్సపూర్ అంజద్, చిన్ననందిగమ సాయిలు, హస్నాబాద్ ఫకీరప్ప, కొడంగల్ మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ శంకర్ నాయక్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ మునీర్, పర్సపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, తలారి మల్లేష్, షాకీర్, చిద్రి వినోద్ కుమార్, అచ్చకొండ శ్రీకాంత్, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డ్ చైర్పర్సన్ వర్యులు గౌరవ పెద్దలు గురునాథ్ రెడ్డి గారు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. కొడంగల్ నియోజకవర్గ గ్రామాల నుంచి రైతులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మన పార్టీ ఆఫీస్ నుంచి అంబేద్కర్కు దండ వేయడానికి వచ్చాం. దానికి కారణం ఏంటి అనేది మీకు తెలుసు. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయినాక మనకు మొదటిసారి రైతులకు రుణమాఫీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి 2 లక్షల రూపాయలు, దానికి పైబడి ఏమన్నా అయితే కొద్దిగా మీరు కట్టుకోవాల్సి వచ్చింది. కానీ 2 లక్షలు తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ. దానికంటే ఉన్న వాళ్ళకు ఈ రోజుకు అంతా మాఫీ అయినట్టు బ్యాంకులకు వచ్చింది, ఆర్డర్ కూడా వచ్చాయి. 1 లక్ష పైబట్టే వాళ్ళకు ఈ పొద్దు రేపు వేస్తారట. 50,000, 60,000, 70,000, 90,000 ఉన్న వాళ్ళకి అందరికి ఈరోజు మాఫీ అయిపోయింది. కనుక రైతుల సంక్షేమం కొరకు ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాడు, మీ అందరికి తెలుసు. ఆడవాళ్లకు బస్సు ఫ్రీ ఇస్తామన్నారు, ఇచ్చారు. మీరందరూ మొగలు చూస్తున్నారు, మనం బస్సులో పోతే జగనే దొరకదు. ఆడవాళ్ళు అందరూ బస్సులలో నిండా పోతున్నారు, డబ్బులు లేవు. ఈ విధంగా మన కొడంగల్కు మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. ఎర్రనపల్లిలో భూమి చూసినాం, ఎర్రనపల్లిలో మెడికల్ కాలేజ్ కడుతున్నారు. కట్టడానికి ప్రతిపాదన, దాని ఎస్టిమేట్ కాస్ట్ అంతా తయారైంది. వార్డ్ ఆఫీసర్ వెంకటరెడ్డి గారికి ప్రపోజల్ పంపించాడు. కోసికేమో ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు. టెక్నికల్ కాలేజీలోనే ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్ తీసుకోవాలని ఆదేశాలు కూడా వచ్చాయి. ఈ ప్రాంతంలో చదువు చాలా తక్కువ మంది, కొందరు బీదోళ్ళు డబ్బులు చదివించడం లేదు. గురుకుల పాఠశాలలు ఎన్నో చేశారు. గురుకుల పాఠశాలలు ఈరోజు భోజనం వాళ్ళదే, విద్య వాళ్ళదే. కొన్ని స్కూళ్ళ అడ్మిషన్స్ కూడా అయిపోయినాయి. అటువంటి పరిస్థితిలో ఈ ప్రాంతాన్ని చాలా ముందుకు తేవాలనే ఉద్దేశంతోనే మీ అందరికి ఎలక్షన్ కూడా చెప్పాను. అయ్యా, నేను 5 సార్లు గెలిపించారు, మీ అందరికి నేను రుణపడను. కానీ నేను 100 సార్లు గెలిపించినా డెవలప్మెంట్ చేయడానికి నాకు అధికారాలు లేవు. నేను ముఖ్యమంత్రిని కాను కాబట్టి ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చింది, ఈ ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి?
నేను ఎప్పుడైతే కానో తప్పకుండా ఈ పదవి అడుగుకొని రేవంత్ రెడ్డి గారికి ఇస్తే మన పిసిసి ప్రెసిడెంట్ అయినాడు కాబట్టి మన పార్టీ ఆదేశాలు ఆనవాయితీ మరి ఎమ్మెల్యే తప్పకుండా కావాలనే ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో ప్రచారం చేసినప్పుడు మీకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం మీరు అందరూ గౌరవించి కొందరు చేసినారు, కొందరు చేయలేదు. కానీ ఈరోజు ప్రభుత్వం వచ్చినాక చాలా మంది కలిశారు, కేకలేస్తున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి నా మిత్రుడు ఉస్మాన్ కొడుకు ఎక్కడ ఈయన చేయలేదు కానీ ఈరోజు కేకలు కొడుతున్నాడు రేవంత్ రెడ్డి అని. స్థితి తప్పేమున్నది, నా పార్టీలో నా వాడు నాకు కలిసాడు, తప్పేం లేదు. కనుక కొన్ని సమస్యలన్నీ దూరం అవుతాయని చెప్పి ఉద్దేశంతో నాకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చి అయ్యా ప్రచారం చేసి గెలిపియమంటే నేను నా కొడుకులు కానీ ఎవరు పోటీ చేయకుండా ఆయన గెలిపించడం రాత్రి కష్టపడ్డాం. ఆయన కూడా ప్రతి ఒక్క మండలంలో తిరిగాడు, ప్రతి మండలానికి వచ్చాడు. మేము మళ్ళీ పిలిచాం, కొందరు వచ్చారు, కొందరు రాలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేసి పెద్ద మెజార్టీతో గెలిపించారని మీ అందరికీ నా యొక్క సంతోషం. ఈరోజు రైతుల గురించి పెద్ద ఎత్తున ఆయన సాయం చేయాలనే ఉద్దేశంతోనే రుణమాఫీ చేశాడు. ముందర కూడా ఇంకా చాలా చేసే యోగ్యత ఆయనకు ఉన్నది, చేయాలని కూడా అభిప్రాయం ఉన్నది. ఈ ప్రాంతాన్ని పైకి తేవాలనే ఆశతో ఉన్నాడు. కనుక మనం అందరూ సహకరించాలి, మనం గెలిపించాలి. ఏ ఎలక్షన్ కానీ వచ్చేటివన్నీ పంచాయతీ ఎలక్షన్స్. నేను మళ్ళీ పంచాయతీ ఎలక్షన్ల మీ దగ్గర రాస్తా. రిజర్వేషన్లు ఉంటాయి, రిజర్వేషన్ ప్రకారం ఆ పంచాయతీ రిజర్వేషన్ ప్రకారం ఏదానికైతే దానికి కట్టుబడి మనం అంతా ఓట్లు వేయాలి. కానీ ఆ కులం ఈ కులం అనుకుని ఓట్లు వేయకుండా మనం మూడగొట్టి ప్రయత్నం చేస్తే అప్పకీర్తి వచ్చేది రేవంత్ రెడ్డికి. మీరు చేసే పను ఓటు వచ్చింది, ఓటు వచ్చినంత మాత్రం మీరు తప్పు పనులు చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి పేరు చెడిపోతుంది. అభివృద్ధి చేసేటట్టు చేయకుండా అవుతాడు. కనుక ఏ కులాలు అనకుండా ఏ దానికి రిజర్వేషన్ దానికి ఆ వ్యక్తి చేయాలి. ఆ వ్యక్తిని సక్రమైన మార్గంలో తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పదవి వస్తేనే డబ్బులు తిందామనే ప్రయత్నం చాలా మంది చేస్తారు. అటువంటి పని మాత్రం చేస్తే ఓట్లు మందే వేయరు. అట్లా జరగకుండా నిజాయితీగా పని చేస్తే ఆ గ్రామాల అభివృద్ధిలోకి వస్తాయి. ఆ గ్రామాలు పైకి రావాలి, రైతులు బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి, స్త్రీలు బాగుపడాలి. హిందూ ముస్లిం ఏది అనకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ తాలూకాను పెద్ద అభివృద్ధికి తెచ్చే ప్రయత్నం మీరు అందరూ కలిసి చేసిన అవుతుంది. కానీ నేను ఒక్కనే చేస్తే అంటే వస్తే సరిపోదు. కనుక మీ అందరూ నియోజకవర్గానికి ఇన్ని 2 లక్షలు అంటే 36,000 కోట్లు అని 36 కోట్లు ఏడు నుంచి తెచ్చినాను నాకు కూడా తెలియదు. ప్రభుత్వం మీరు ప్రతి ఒక్కరు నాకు పెన్షన్ కావాలి, పెన్షన్ మీద బతకాలి అనే ఆశలో ఉన్నారు. కానీ మీరు డబ్బులు ఈ రోజు ఏ భూమిలో కూడా మనం సర్కారీ రకం అనేది కడతలేం. అయినా ఆయనకు డబ్బులు వస్తున్నాయి, మనకు మావేలు ఇస్తున్నాయి. 2,000 4,000 చేస్తే బాగుండే అనే ఆశలు ఉన్నారు మీరంతా. తప్పు ఇది. మనం ప్రభుత్వాన్ని సహకరించాలి. ప్రభుత్వం మీద ఎన్నో బాధ్యత ఉంది. పోలీస్ సిబ్బంది ఉన్నది, మిలిటరీ సిబ్బంది ఉన్నది, దేశాన్ని రక్షణ చేసే బాధ్యత అంతా వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ డబ్బులు ఆశ పడకూడదు. ఆశ పడకుండా మనం కూడా ప్రభుత్వానికి సహకారం చేయాలి. కానీ మనం ప్రభుత్వం దగ్గరే తిద్దామనే ప్రయత్నం చేస్తే మాత్రం చాలా తప్పు. కనుక రైతులందరూ బాగా కష్టపడండి, కష్టపడి పంటలు పండించుకొని మనం సుఖంగా ఉండాలని కోరుతున్నాం. కానీ మీకు ఏ అన్యాయం జరగకుండా చూస్తాం. ఈ రాజకీయ నాయకులైనా దోపిడీకి దిగకూడదు, న్యాయంగా పరిపాలిస్తే తప్పకుండా బీద ప్రజలు పైకి వస్తారని నా ఆశ. కనుక తప్పకుండా అందరం కలిసి వాటిపడి ఎవరి దోపిడీ కాకుండా ఈ ప్రజల్లో మంచి పేరు తెచ్చి రేవంత్ రెడ్డి గారికి గౌరవమైన పేరు తగ్గించాలి అని కోరుతున్నాను, మీతో మనవి చేస్తున్నా. అందుకే మీరందరూ కలిసి ఈ సంతోషాన్ని వెలుబుచ్చినందుకు సీఎం వారికి నా తరఫున ధన్యవాదాలు చెప్పాలని ఇంటెలిజెన్స్ వాళ్ళని, పోలీసుని అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా. తప్పకుండా నిన్ననే చేయాలి లెక్క అయితే, కానీ కొందరు చేసినారు కానీ నాకు చెప్పలేదు. కాబట్టి అటువంటి లేకుండా ప్రతి ఒక్కరిని పిలుచుకొని చేయాలని ప్రతి గ్రామాలకు చెప్పి పంపించి మీ రైతులందరూ రప్పించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకే తప్పకుండా
మీరు మాత్రం రేవంత్ రెడ్డి గారిని మరవకూడదు. చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, బస్ ఫ్రీ, ఈరోజు లోన్లు మాఫీ, అటువంటి ఇంకా చాలా చేసేవి ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా మాకు అవకాశం ఇచ్చి మీరు రాబోడాలని చెప్పి అందరితో కోరుతున్నాం.